శృణుష్వావహితో రాజన్ అపి గుహ్యం వదామితే, ఇది రహస్యమైనప్పటికీ నీకు చెప్తున్నారు విను అన్నాడు. ఇప్పుడు చెప్పబోయే లీలకి రహస్యం అన్న మాట అన్నాడు ఇక్కడ. ఇది రహస్యం సుమా. రహస్యం అంటే పైన చూస్తే అర్థమయ్యేది ఒకటి, ఆలోచించి చూస్తే అర్థమయ్యే అద్భుతం ఒకటి, దానికి రహస్యం అనాలి. అటువంటి రహస్యమైన లీలని చెప్తున్నాను. ఎందుకంటే ఈ సంవత్సరం తేడా ఎందుకు వచ్చింది అది తెలియాలి కదా. అహోతి రమ్యం, మొత్తానికి బ్రహ్మదేవుడు అలా చూసి వెళ్ళిపోయాడు. కృష్ణ పరమాత్మ వీళ్ళందరినీ తీసుకొచ్చాడు బయటికి. మధ్యాహ్నం అయిపోయింది అప్పటికే. ఆ సమయంలో యమునా నదీ తీరంలో అటువైపు ఇసుక తిన్నులు, ఇటువైపు పచ్చిక బయలు కనబడుతున్నాయి. ఆ పిల్లలు కృష్ణుడితో ఆడుకోవడమే తప్ప వాళ్ళ ఆకలి వాళ్ళ దప్పికలు కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. తనను గురించి తనని పట్టించుకోకుండా భగవంతుడిని పట్టుకుంటే భగవంతుడు వాళ్ళ గురించి పట్టించుకుంటాడు. అందుకే వాళ్ళు చెప్తున్నాడు అహోతి రమ్యం పులినం వయస్యాహ స్వకేళి సంపన్ మృదులాచ్చవాలుకం స్ఫుటత్ సరోగంధ హృతాళి పత్రిక ధ్వని ప్రతిధ్వాన లసద్రుమాకులం అత్ర భోక్తవ్యమస్మాభిః. ఇదిగో మధ్యాహ్నమైంది. ఇసుక తిన్నులు చూడు ఎంత మెత్తగా ఉన్నాయో, యమున ఎంత చక్కగా ప్రవహిస్తుందో, ఈ ఒడ్డున చెట్లు చూడు మంచి నీడనిస్తున్నాయి, పచ్చిక బయలు బాగున్నాయి. ఇక్కడ మన దూడల్ని ఇక్కడ పెడితే అవి పచ్చిక మేస్తుంటాయి. ఇప్పుడు మధ్యాహ్నమైంది కనుక మనం భోజనం చేయాలి అని చెప్తున్నారు ఇక్కడ. ఎండన్ మృగ్గితి ఆకటన్ బడితి రింకేలా విలంబింపగా రెండో బాలకులారా. వాడు పిలిచారు కృష్ణ పరమాత్మ. ఎండలో పడ్డారు పాపం, అలసిపోయారు పాపం. రండి ఇక్కడికి, మనందరం కూడాను ఈ దండిన్లేగలు నీరు త్రావి ఎరవందన్ పచ్చికల్ మేయుచున్ దండంబై విహరించుచుండ అమంద ప్రీతి భక్షింతమే. అక్కడ పచ్చగడ్డి మేస్తూ ఉంటాయి, మనం తెచ్చుకుని భోజనాలు చేద్దాం అని చెప్పగానే సరే అని అందరూ కూడా వారు తెచ్చుకున్న మూటలు పాత్రలు విప్పారు. భోజనాలు కూర్చున్నారు. ఇక్కడ చల్దిరి తింటున్న సమయం ఇది. ఇక్కడ ఎలా కూర్చున్నారంటే వాళ్ళకి వాళ్ళే సీటింగ్ అరేంజ్మెంట్ చేసుకున్నారు. వరుసగా పంక్తిగా కూర్చోలేదుట. వరుసగా కూర్చుంటే మధ్యలో కృష్ణుడు ఉంటే చూడడం కష్టం. అంటే వాళ్ళు తిన్నా కృష్ణుడినే చూడాలి. బ్రతుకు కృష్ణమయం వాళ్ళది. అటువంటి వారండి ఎంత భాగ్యవంతులు. అందుకే అందరూ వృత్తాకారంలో కూర్చున్నట్ట. మధ్యలో కృష్ణుడు ఉన్నాడు. ఇక్కడ మధ్యలో కృష్ణుడు ఉంటే ఎటు నుంచైనా కృష్ణుడిని చూస్తూ వాళ్ళు ఆరగించవచ్చు. అంటే వాళ్ళ భోజనం ఎప్పుడు రుచిస్తుంది, కృష్ణుడిని చూస్తూ ఉంటాయి. పానీయంబులు తావుచున్ కుడుచుచున్ భాషింపుచున్ ఆసలీలా నిద్రాదులు చేయుచున్నని ప్రహ్లాదుల గురించి చెప్పుకున్నాం. తింటున్నా తాగుతున్నా భగవంతుడిని స్మరిస్తున్నాడని. వీళ్ళకి స్మరించవలసిన అవసరం లేదు. తింటున్నా తాగుతున్నా భగవంతుడితోనే ఉంటున్నారు. అది వారి భాగ్యం అండి. ఇక్కడ అందుకే ఇక్కడికి వచ్చేటప్పటికల్లా కృష్ణస్య విశ్వక్పురురాజిమండలై అభ్యాననా పులదృశో వ్రజార్భకా సహోపవిష్టా విపినే విరేజు ఛదాయథాంభోరుహ కర్ణికాయా. అద్భుతమైన మాటను ఇక్కడ అన్నాడు. ఎలా కూర్చున్నారంటే ఇందులో శుకుడు చెప్పిన భావాన్ని అందంగా దించారు పోతన గారు. జలజాంత స్థిత కర్ణికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణును తిరిగిరా కూర్చుండి వీక్షింపుచున్. వాళ్ళందరూ కూర్చున్న తీరు ఎలా ఉన్నదంటే వృత్తాకారంలో కూర్చున్నారు, ఒక పద్మంలా ఉన్నది అన్నాడు. గోపాల పద్మం అనుకుందాం. అంతా పద్మంలాగుంటే గోపకులు రేకుల్లాగున్నారు, పద్మం యొక్క రెక్కల్లో ఉన్నారు. ఆ మధ్యలో దుద్దు అని ఉంటుంది కర్ణిక, ఆ కర్ణికలా కృష్ణుడు ఉన్నట్ట. అద్భుతమైన మాట అండి ఇక్కడ. అందరూ ఇందులో చెప్తున్న భావం ఏంటండి, ఎవరు చూస్తున్నా వారి కృష్ణుడితోనే అనుబంధం. అలాగే రేకులు అన్నీ ఎప్పుడు క్షేమంగా ఉంటాయంటే దుద్దుతో అనుబంధం ఉన్నంతసేపే, నాభితో అనుబంధం ఉన్నంతసేపే. నాభి కేంద్రం, పద్మమునకు నాభి, పద్మనాభుడు కదా ఆయన. ఇక్కడ గోపాల పద్మనాభుడు ఆయన. ఇక్కడ గోపాల పద్మం అదంతా గోపాలకుల పద్మమైతే ఆ నాభిస్థానంలో ఆయన ఉన్నాడు. అంటే అర్థం ప్రతివాడి యొక్క ప్రాణం ఈయనతోనే ముడిపడింది. ఇక్కడ ఆయన చూస్తూ ఆరగిస్తున్నారు. ఎంత గొప్ప దృశ్యం అండి. ఇవి యంత్రాలు, ఇవి ధ్యానం చేస్తుంటాం మనం, చుట్టూ పద్మాలు, మధ్యలో బిందువు. ఈ యంత్రాలు ఇందులో చాలా అందంగా కనబడతాయండి. యంత్రం, తంత్రం, మంత్రం, ఉపాసన, అహంకారాలన్నీ వదిలేసిన శుద్ధ భక్తితో చూద్దాం. ఇక్కడ అద్భుతమైనటువంటి ఆ గోపాల పద్మం, దాని మధ్యలో ఆయన ఉన్నాడు. ఇక్కడ ఆయన చూస్తూ ఆరగిస్తూ తింటున్నారు ఒక్కొక్కరు కూడా. మాటి మాటికి వేలు మడిచి యూరించుచు ఊరగాయలు తినుచుండునొక్కడు, ఒకని కంచములోనిదొకడు చెయ్యన మెక్కి చూడు లేదని నోరు చూపునొక్కడు, కృష్ణు జూడు మనుచు కికురించి పరుమ్రోలి మేలి భక్ష్యరాసి మెసవునొకడు,
నవ్వునొకడు సకుల నవ్వించునొక్కడు ముచ్చటాడునొకడు మురియునొకడు. ఒక్కొక్కడు ఎలా తింటున్నారో పోతన గారు వర్ణించారు. అందరూ భక్తులే కానీ అందరికీ కృష్ణుడు ఒక్కడే కానీ వెరైటీ భక్తులు, ఒక్కొక్కడిది ఒక్కొక్క రకం. ఒకడు నేను మా ఇంటి నుంచి మంచి తెచ్చుకున్నాను తెచ్చ ఊరగాయ నీకేమను అని వేలు మడిచి ఊరించుచు ఊరగాయలు తిరుగుతుండను ఒక్కడు. ఇంకొకడు ఒకని కంచములోనిది ఒకడు పక్కవాడి కంచం నుంచి నోట్లో వేసేసుకుని ఒరే నాకు తినేసేవరా నువ్వు అంటే ఎక్కడ తిన్నా చూసుకో నోట్లో లేదన్నాడు అంటే అప్పటిగా లోపలికి వెళ్ళిపోయింది. ఇంకొకడికి ఒక బాధ కలిగింది, పక్కవాడితో మంచి పదార్థం తీసుకుని తింటున్నాడు, వీడి కంచంలో దానికంటే పక్కవాడి కంచంలో రుచిగా అనిపించింది, అది తీసుకోవాలనిపించింది, కానీ వాడు ఏకాగ్రంగా తింటున్నాడు అది చూస్తూ. ఎలా తీసుకోవాలని ఆలోచించి కృష్ణు చూడు మనసు, కృష్ణుని చూసావా అంటే వెంటనే తలెత్తేటవాడు, అలా తలెత్తాడు లేదు పక్కవాడిది లాగేసిన నోట్లకి. ఇక్కడ కృష్ణు చూడు మనసు కికిరించి పరుమ్రోలి మేలి భక్ష్యరాసి మెసవునొక్కడు నవ్వునొక్కడు సకుల నవ్వించునొక్కడు ముచ్చటాడునొక్కడు మురియునొక్కడు. వీళ్ళ మధ్యలో కూర్చుని వాళ్ళతో కబుర్లాడుతూ భుజిస్తున్న కృష్ణ పరమాత్మని పైనుండి దేవతలు జల జల జారువాలుతున్న కన్నీళ్లు చూసి నమస్కరిస్తున్నారు. స్వామి యజ్ఞాలు చేస్తున్నప్పుడు ఇంద్రాయ స్వాహ వరుణాయ స్వాహ అని అంటూ దేవతలకి ఆహుతులు వేస్తూ ఉంటే దేవతలకే దేవుడివైన యజ్ఞేశ్వరుడివే నువ్వు, యజ్ఞోవి విష్ణు అని చెప్తున్న నువ్వు దేవతలతో కలిసి యజ్ఞములోని హవిస్సులు స్వీకరిస్తావు. ఇప్పుడు అమాయకను గోప బాలకుడితో కలిసి చల్లులు తింటున్నావా స్వామి? ఎటువంటి స్వామి, ఎటువంటి స్థితి!